నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో గుంతలు లేని రోడ్ల కోసం మిషన్ నేడు విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం 826 కోట్లతో ఆర్ఎండ్బి రోడ్లకు మరమ్మతులు విజయవాడ విశాఖ మెట్రో రైలు డిపిఆర్లు సిద్ధం 42,362 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదన మొత్తం నిధులు కేంద్రం సమకూర్చాలని వినతి కడియం సామూహిక హత్యాచార ఘటనలో 4 అరెస్ట్ రిమాండ్కు తరలించిన పోలీసులు గంజాయి మత్తులోనే చేశారని అనుమానం సర్వాంగ సుందరంగా హైదరాబాద్ బాపు ఘాట్ పటేల్ కంటే ఎత్తుగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే యోచన అధ్యయనం చేస్తున్న అధికారులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోనే కులగణన తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సర్వేలో పాల్గొనున్న 48,229 మంది కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రధాని విమర్శలు ఎదురుదాడికి దిగిన హస్తం పార్టీ 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్న ఖర్గే జాబిలిపై ఆవాసాల ఏర్పాటు దిశగా కసరత్తు లద్దాఖ్లో అనలాగ్ స్పేస్ మిషన్ ప్రారంభించిన ఇస్రో నెల రోజులు కొనసాగనున్న పరిశోధన ఆంధ్రప్రదేశ్లో గుంతల రోడ్లకు స్వస్తి పలికి వాటికి మహర్దశ కల్పించే గుంతల రహిత రోడ్ల మిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో పురుటిపెంట వద్ద గజపతి నగరం మెంటాడ ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు మరమ్మతు పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఈ రోడ్డులో మొదటి 6 కిలోమీటర్ల మేరకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే 37.75 లక్షలు మంజూరు చేసింది. పనులకు టెండర్ కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రోడ్లను దశలవారీగా బాగు చేసి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. తొలి విడతగా రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రహదారులకు 826 కోట్లతో అత్యవసర మరమ్మతు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ సీజన్లోనే ఈ పనులు పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ ఉదయం సీఎం చంద్రబాబు శ్రీకాకుళం నుంచి ఉదయం 11 గంటలకు గజపతి నగరం మండలం గంగచోళ్లపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:45 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత విశాఖపట్నం వెళ్లనున్నారు. రోడ్ల నిర్మాణం మరమ్మతులో అధునాతన విధానాలను అవలంబించేందుకు తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రహదారుల నిర్మాణానికి పీపీపీ విధానంతో పాటు రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు, గృహం నిర్మాణం ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రాధాన్యత ప్రకారం జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే 4,360 కోట్లతో మూలపేట పోర్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేస్తామన్నారు. మూలపేట నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మిస్తామని వివరించారు. అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు విభేదాలు తొలగించుకొని పనిచేయాలని హితవు పలికారు. 5 ఏళ్ళు పేపర్లు చదవాలంటే సిగ్గేసేది బూతులు. ఈరోజు బూతులు లేవు. కానీ ఆ నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఉన్నాయి. నేను ఈ కక్ష రాజకీయాలు చేయను. నేరస్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాలి. మిత్రపక్షాలు ఉన్నప్పుడు విభిన్న వ్యక్తులు ఉంటారు. అక్కడ కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఒకటే కొత్త నాయకత్వాన్ని ఈ జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఎవరి తప్పైతే కరెక్ట్ చేసుకోవడం, అందరూ కలిసి ఉండాలి అనే ఆలోచన ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఉంది. దిగ్గజ ఉక్కు ఉత్పత్తి సంస్థ ఆర్సిలర్ మిట్టల్
జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ రెండు సంస్థలు మొదటి దశలో పెట్టే 70,000 కోట్ల పెట్టుబడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు విశాఖ చేరుకొని అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనకాపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేటాయించిన 2,000 ఎకరాల్లో కొంత భాగం, విశాఖ చెన్నై పారిశ్రామిక నడువాలో భాగంగా నక్కపల్లి పార్కు కోసం ప్రతిపాదించిన భూములను ఉక్కు పరిశ్రమకు కేటాయించాలని భావిస్తున్నారు. పరిశ్రమ నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. మొదటి దశ పూర్తయితే సుమారు 20,000 మందికి ఉపాధి లభించనుంది. విజయవాడ, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు డిపిఆర్లు తయారు చేయించింది. 2024 ధరల ప్రకారం రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు 42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రాన్ని కోరింది. విజయవాడలో 2 దశల్లో 3 కారిడార్లకు 25,130 కోట్లు, విశాఖలో 2 దశల్లో 4 కారిడార్ల పనులకు 17,232 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులను కేంద్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రెండు నగరాల్లో 258 ఎకరాల భూసేకరణకు అయ్యే 2,799 కోట్లను రాష్ట్రం భరిస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని విన్నవించింది. కోల్కతాలో తూర్పు, పశ్చిమ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మెట్రో రైలు పాలసీలో కేంద్రం 100% నిధులు ఇచ్చింది. అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ గత నెలలో ఢిల్లీలో కలిసినప్పుడు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. మూసీ, ఈసా నదుల సంగమంలో ఉన్న బాపుఘాట్ను గాంధీ సరోవర్గా మలచాలని భావిస్తోంది. ఒకవైపు శాంతికి చిహ్నమైన కేంద్రంగా, మరోవైపు ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గాంధీ విగ్రహం నమూనాలు, డిజైన్లపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ మూసీ తీరంలోని బాపుఘాట్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మహాత్మా గాంధీ విగ్రహాన్ని బాపుఘాట్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ, గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపుఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రణాళికల్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. బాపుఘాట్ సోదర భావానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా ఉండాలని సీఎం సూచించారు. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రాంతంగా, మరోవైపు విద్యా బోధన కేంద్రంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ను గాంధీ సరోవర్గా అద్భుతంగా తీర్చిదిద్దారని భావిస్తోంది. గాంధీజీ బోధనలు, అనుసరించిన మార్గం, ఆశయాల్ని ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మానవ విలువలు బోధించే గాంధీ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. బాపుఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహం ఆకారం, డిజైన్లు, ఎత్తు ఎలా ఉండాలో అనే అంశంపై వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. దేశ విదేశాల్లో గాంధీ విగ్రహాలు, ఆశ్రమాలు ఎక్కడెక్కడున్నాయి, అవి ఏ నమూనాలో ఉన్నాయో వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాపుఘాట్లో ఎలాంటి విగ్రహం పెట్టాలి, మూసీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశం ఉంది వంటి అంశాలపై రేవంత్ ఆరా తీశారు. దేశంలోని బాపూజీ విగ్రహాల్లో పట్నా గాంధీ మైదాన్లో 2013లో ఏర్పాటు చేసిన 72 అడుగుల విగ్రహమే అత్యంత ఎత్తైనది. కాంస్యంతో తయారు చేసిన ఆ విగ్రహం 2 చిన్నారులతో గాంధీ ఆప్యాయంగా ఉన్న ఆకారంలో ఉంది. అమెరికాలోని టెక్సాస్లోని ఇర్వింగ్లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహం శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఆకట్టుకుంటోంది. భారతదేశం బయట ఉన్న ఈ అతిపెద్ద విగ్రహం గాంధీజీ దండి మార్చ్కు నడుస్తున్న భంగిమలో ఉంది. గుజరాత్లో నర్మదా నదీ తీరాన ఐక్యతా చిహ్నంగా 2018లో 182 మీటర్ల ఎత్తుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పటేల్ విగ్రహం కంటే ఎక్కువ ఎత్తుగా బాపుఘాట్లో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చెయ్యాలా అనే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణలో గాంధీ విగ్రహాల్లో అసెంబ్లీ ఎదుట ధ్యాన ముద్రలో ఉన్న 22 అడుగుల విగ్రహమే అత్యంత ఎత్తైనది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే సందేశంతో కాంస్యంతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిష్కరించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపాలు, అందుకు బాధ్యులెవరన్న అంశంపై కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. 6-7 అంశాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టం చేయడం సహా ఖజానాపై భారం పడిందని నివేదించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పెద్దల పాత్ర గురించి ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నివేదికలోని అంశాలు, సిఫారసుల ఆధారంగా తదుపరి ఏం చేయాలనే అంశంపై ఉన్నత స్థాయి వర్గాలు దృష్టి సారించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్తో కొనుగోలు ఒప్పందం, విద్యుదుత్పత్తి కేంద్రాల పనుల్లో అక్రమాలు జరిగాయని విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ ఏర్పడగా విచారణ తుది దశకు వచ్చిన వేళ ఆయన్ని మార్చాల్సి వచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ను న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ గా నియమించగా విచారణను పూర్తి చేసి గత నెల 29న ఇంధన శాఖ కార్యదర్శికి నివేదిక అందించారు. చందమామ, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాలు ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. రోదసిలో ఆవాసాల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పరిశోధనలకు అడుగుపడింది. ఇందుకోసం లద్దాఖ్లోని లేహ్ నుంచి అనలాగ్ స్పేస్ మిషన్ను ప్రారంభించింది. ఈ ప్రయోగంలో భాగంగా HAB-1 అనే చిన్నపాటి రబ్బరు ఆవాసాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది. వెలుపల నుంచి ఎలాంటి మద్దతు లేకుండా దీర్ఘకాలం మనుగడ సాగించడానికి అనువైన వాతావరణాన్ని ఇందులో ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రయోగం సాగుతుంది. ఈ మిషన్ కోసం ఇస్రో, ఆకాశ్ స్పేస్ స్టూడియో, లద్దాఖ్ వర్సిటీ, ఐఐటి బాంబే, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాల్ని పరీక్షించడం మిషన్ ముఖ్య ఉద్దేశ్యమని ఇస్రో తెలిపింది. దేశంలో ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం ఇదే మొదటిసారని వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఉన్న HAB-1 అనే ఆవాసంలో వ్యోమగాములు నిద్ర, మెళకువ చక్రాన్ని నియంత్రించడానికి ప్రత్యేక పర్కాడియన్ లైటింగ్ వ్యవస్థలో, ఆహార ఉత్పత్తి కోసం హైడ్రోపోనిక్స్, వంటగది, టాయిలెట్లు, విద్యుదుత్పత్తి కోసం సోలార్ పవర్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. వాయు నాణ్యత పరిశీలన, నీటి పునఃశుద్ధి వంటివి ఈ ఆవాసంలో ఉన్నాయి. HAB-1 నివసించేవారు మరో గ్రహాలపై జీవనాన్ని అనుకరించేలా తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తారు. ఆవాస డిజైన్పై మదింపు, వనరుల నిర్వహణపై అధ్యయనం చేస్తారు. కొత్త పరిజ్ఞానాలు, రోబోటిక్ సాధనాలు, కమ్యూనికేషన్లను పరీక్షిస్తారు. ఒంటరితనానికి తోడు చిన్నపాటి ఆవాసంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల మానవ ఆరోగ్యం, పనితీరుపై పడే ప్రభావం గురించి HAB-1లో అధ్యయనం చేయనున్నారు. అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ముందు రోదసి సంస్థలో అనలాగ్ మిషన్లను చేపడుతుంటాయి. ఇందులో భాగంగా భూమి మీద రోదసి వాతావరణాన్ని పోలిన ప్రదేశాల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. వాస్తవ ప్రయోగానికి ముందు చేపట్టే ఇలాంటి కసరత్తు వల్ల బోలెడు సమయం, డబ్బు, మానవ వనరులు ఆదా అవుతాయి. 2035 నాటికి భూకక్షలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చెయ్యారని, 2040 నాటికి చందమామపై వ్యోమగామిని దించారని ఇస్రో తన అంతరిక్ష విజన్ 2047 లక్ష్యంగా నిర్దేశించుకుంది. చంద్రుడిపై ఆవాసాల్ని ఏర్పాటు చేయాలి అనుకుంటోంది. ఇందుకు సన్నాహకంగా తాజా ప్రయోగం చేపట్టింది. ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి ఉచితంగా 211 ఎకరాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ములుగులో కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం ములుగులోని 211 ఎకరాల 26.5 గుంటల భూమిని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. ఎకరానికి 5 లక్షల రూపాయల చొప్పున 10,58,31,250 రూపాయలుగా ఆ భూమికి విలువ కట్టారు. కలెక్టర్ ప్రతిపాదనను పరిశీలించిన తెలంగాణ భూ నిర్వహణ సంస్థ గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఆ భూమిని ఉచితంగా కేటాయించవచ్చని సిఫార్సు చేసింది. దీంతో గిరిజన విశ్వవిద్యాలయానికి ములుగులో 211 ఎకరాలు ఉచితంగా కేటాయిస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్జీటీలు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలు సర్వేలో పాల్గొనకుండా మినహాయింపు ఇచ్చారు. 36,559 మంది ఎస్జీటీలు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు,
6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, మరో 2,000 మినిస్టీరియల్ సిబ్బందితో కలిపి మొత్తం 48,229 మంది సర్వేలో పాల్గొంటారు. ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు సర్వే జరగనుండటంతో ప్రాథమిక పాఠశాలలు 3 వారాల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వే కార్యక్రమం చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కులగణనపై డీసీసీ అధ్యక్షుల అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయా జిల్లాల్లో మేధావులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించి సలహాలు, సూచనలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులను మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కులగణన విజయవంతం అయ్యేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. కులగణనపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు వివరించారు. త్వరలో నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని పరిశీలించిన మంత్రి అక్కడ పెండింగ్లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. సాగర్లో వాటర్ స్పోర్ట్స్ను కూడా తీసుకువస్తామని మంత్రి జూపల్లి వివరించారు. ఈ నాగార్జున సాగర్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి గడిచిన ఒక మాసానికి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ రోజు రావడం జరిగింది. వాటర్ స్పోర్ట్స్ కూడా ఈ నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో పెద్ద వాటర్ బాడీ ఇలా వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున వీళ్ళ త్వరగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇతర వివిధ రకాల కాటేజెస్ కూడా అంటే అన్ని వర్గాల వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా డిఫరెంట్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో 43 ఏళ్ల మహిళను 4 యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన దంపతులు కొన్నేళ్లుగా బుర్రిలంకలో నివాసం ఉంటున్నారు. నర్సరీలో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, దివ్యాంగురాలనే కుమార్తె ఉన్నారు. గత నెల 15న నర్సరీలో పనులు ముగించుకొని మహిళ తిరిగి ఇంటికి వెళ్తుండగా బుర్రిలంకకు చెందిన దేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయప్రసాద్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ కోరిక తీర్చమని బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో సమీపంలోని మొక్కల్లోకి లాకెళ్లి లైంగిక దాడి చేశారు. తర్వాత రాత్రి 9 గంటల సమయంలో మహిళను పంట కాల్వలో పడేశారు. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గత నెల 16న కేసు నమోదు చేసిన పోలీసులు ఆలమూరు మండలం చొప్పెళ్ల వద్ద కాల్వలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దేవల యేసును ప్రశ్నించిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని స్టేషన్కు పిలిపించి విచారించగా దారుణం వెలుగు చూసింది. నిందితులంతా 19 నుంచి 26 ఏళ్లలోపు వయసు వారేనని డీఎస్పీ భవ్య కిషోర్ వివరించారు. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితులు గంజాయికి బానిసలైనట్లు స్థానికులు తెలిపారు. మహిళ దివ్యాంగురాలైన తన కుమార్తెకు నిత్యం సపర్యలు చేసి తర్వాత పనులకు వెళ్లేదు. ఇప్పుడు తల్లి మృతితో దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరులో వైసీపీ నేత అరాచకానికి తెగబడ్డారు. దీపావళి టపాసులు తమ ఇంటి ముందు పడ్డాయని ఒక దళిత కుటుంబంపై కిరాతకంగా దాడి చేశారు. గుంటూరు రింగ్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్లో సోని అనే మహిళ తన కుమారుడు అవినాష్తో కలిసి నివాసం ఉంటున్నారు. గురువారం దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్ వద్ద అవినాష్ టపాసులు కాల్చారు. ఎదురుగా ఉంటున్న వైసీపీ నేత ఇంటి ముందు టపాసులు ఎగిరిపడ్డాయి. దీంతో అవినాష్తో గొడవకు దిగిన వైసీపీ నేత తర్వాత తన సోదరుడైన నరేంద్రరెడ్డికి సమాచారం ఇచ్చాడు. అనుచరులతో అక్కడికి వచ్చిన నరేంద్రరెడ్డి అవినాష్పై కర్రలు, రోడ్లతో ఇష్టారాజ్యంగా దాడి చేశారు. అడ్డొచ్చిన బాధితుడి తల్లిని సైతం కొట్టారు. దాడిలో అవినాష్ తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనూ మరోసారి దాడి చేశారు. దాడికి పాల్పడిన నరేంద్రరెడ్డి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి అనుచరుడని సమాచారం. ఇంటి దగ్గరికి 15-20 మందిని వేసుకొని వచ్చారు. ఫ్లోర్లోకి వచ్చి మా కిటికీ అద్దాలు పగలు కొట్టేసి ఆ డోర్లు పగలు కొట్టి మా మదర్ ఆపుతుంది వాళ్ళని. లేడీ మీదకి వెళ్ళిపోయి కంటి మీద గుద్దేసి జుట్టు పట్టుకొని అమ్మని కొంచెం తిట్టేసి దాని తర్వాత లోపలికి వచ్చి ఇల్లు మొత్తం నాశనం చేసి ఆడగొట్టేసి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరిగేవాడని అక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరికీ తెలుసు. సో వీళ్ళతో పెట్టుకోవటం ఎందుకు, ఫస్ట్ నుంచి ఆయన కొంచెం రౌడీ ఇది గొడవలకి వెళ్ళే వ్యక్తి అని చెప్పి అక్కడ అందరికీ టాక్ ఉంది. సో ఆ టాక్ వల్ల ఎవరు డేర్ చేయలేరు రావటానికి. బీజేపీలో బి అంటే ద్రోహం, జే అంటే జుమ్లా అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.
మోదీ కా గ్యారంటీ అనేది 140 కోట్ల మంది ప్రజలపై చేసిన క్రూరమైన జోక్ అని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బూటకపు హామీల సంస్కృతిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. బీజేపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే అబద్ధాలు, మోసం, దోపిడీ, నకిలీ ప్రచారాలేనని 5 గుణాలు మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికకు సంబంధించి డప్పు కొట్టుకోవటం కేవలం ప్రచార ఆర్భాటమేనని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరిందని ఖర్గే ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఉద్యోగాల కోసం తొక్కిసలాట్లు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. 7 ఏళ్లలో 70 పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. PSUలలో వాటాలను విక్రయించడం ద్వారా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టారని ఖర్గే ఆరోపించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం 150 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. లోపభూయిష్ట జీఎస్టీ విధానాలతో MSMEలను నాశనం చేశారని ఖర్గే ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై అత్యాచార కేసులో సిబిఐ దర్యాప్తుపై అసంతృప్తితో ఉన్నట్లు నిరసన చేస్తున్న జూనియర్ వైద్యులు చెప్పారు. ఘటన జరిగి 3 నెలలు గడుస్తున్నా సిబిఐ దర్యాప్తులో పురోగతి లేదని మండిపడ్డారు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తీరుపై తాము సంతోషంగా లేమని ప్రకటించారు. దర్యాప్తు చేపట్టక ముందు పోలీసులు అరెస్ట్ చేసిన ఒక్కడినే నిందితుడిగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై జూనియర్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.